టీవీకే పార్టీ లీడర్ అయిన విజయ్ జోసెఫ్ అందరికీ తెలుసు అండ్ ఒక నటుడు. తను 2018లో సర్కార్ మూవీ అని చెప్పేసి ఒక మూవీ రిలీజ్ చేశాడు అండ్ ఆ మూవీలో తన ఓట్ని ఎవరో ఫేక్గా వేశారు, తను వేయలేదు అని చెప్పేసి కోర్టుకి వెళ్తాడు అండ్ కోర్టు కూడా తన ఓట్ని అప్రూవ్ చేస్తుంది వేయడానికి. బట్ తను అలా కాకుండా ఫేక్ ఓటర్స్ని అందరినీ రిమూవ్ చేయాలి అని చెప్పేసి అండ్ రీఎలక్షన్ కండక్ట్ చేసేలా చేస్తాడు ఆ స్టేట్లో. ఆ మూవీ మొత్తం ఫేక్ ఓటర్స్ని రిమూవ్ చేసేలా ఒక ఇంటెన్షన్ని తీసుకొస్తుంది అండ్ అందులో ఒక స్పెషల్ యాక్ట్ గురించి కూడా చెప్తాడు. 49P అనే యాక్ట్ గురించి చెప్పడమే కాకుండా అండ్ దాని యొక్క విలువల్ని చెప్తాడు. బట్ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి తను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి జరుగుతున్న సార్ని అండ్ సుప్రీంకోర్టు కూడా అప్రూవ్ చేసింది, ఖచ్చితంగా కండక్ట్ చేయాలి అని చెప్పేసి. విజయ్ గారు దానిపైనే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అండ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తమిళనాడులో జరగకూడదు అని చెప్పేసి. అంటే తను తన ఫ్యాన్స్కే కాదు ఓవరాల్ ఇండియాకి చెప్తున్నాడు, నేను మూవీస్కి మాత్రమే పరిమితం అండ్ ఇలా నటిస్తాను, రియల్ లైఫ్లో వచ్చేసరికి ఫేక్ ఓటర్స్ అంటే నాకు కూడా ప్రాణమే అన్నట్టుంది. సో విజయ్ గారిని నమ్మి ఓటేసే ముందు ఆలోచించండి, తను కూడా ఫేక్ ఓటర్స్కి మద్దతు తెలుపుతున్నాడు. నువ్వు ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపోవు, నీలో ఇండియా ఉంటే అవుతావు. నీలో ఇండియా ఉందా?